జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాములు వారు పుట్టినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథిగా పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో ఉండగా, కర్కాటక రాశిలోనే ఆ లగ్నంలోనే గురుడు ఉచ్చక్షేత్రంలో ఉండగా, గురు చంద్రుల యొక్క కలయిక వలన ఇది గజకేసరి యోగంగా ఉన్నటువంటి ఆ సమయంలో రాముల వారి యొక్క జననం జరిగినట్టుగా, విశేషించి అభిజిత్ సమయంలో ఉన్నటువంటి ఆ ముహూర్తంలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో రాముల వారి జననం జరిగినట్టుగా మనకి రామాయణం స్పష్టంగా తెలియజేస్తోంది. రాముల వారి ఆ జనన సమయాన్ని మనం చూసుకున్నట్లయితే బుధాదిత్య యోగం, విశేషించి సూర్యుడు రాముల వారి వంశానికి మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణుడు, విశేషించి రవి గ్రహం ఏదైతే ఉన్నదో అది దశమంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం వలన ఆయన యొక్క ధర్మ మార్గంలో నడిచినటువంటి విధానం దానికి సంకేతం. అలాగే విజయాలకి సంబంధించినటువంటి ఆయనకి యుద్ధంలో కలిగినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో దశమంలో ఉన్నటువంటి రవి బుధులు సంకేతంగా చెప్పబడింది. అలాగే రాముల వారికి లాభస్థానంలో శుక్రుడు, కళత్ర స్థానంలో కుజుడు కూడా ఉచ్చక్షేత్రం, లాభస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ రామచంద్రమూర్తి యొక్క జాతకంలో ఉన్నటువంటి బలాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతటి దివ్యమైన ముహూర్తంతో కూడి ఉన్నటువంటి సమయం కాబట్టి చైత్ర మాసంలో వచ్చేటువంటి అభిజిత్ ముహూర్తంలో ఎవరైతే రాముల వారి కళ్యాణాన్ని, రాముల వారికి సంబంధించినటువంటి ఆ సమయంలో చేసేటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయని శాస్త్రం. విశేషించి ఈ సమయంలో చేసేటువంటి మహాసంకల్పాన్ని వీక్షించడం అత్యంత ప్రాధాన్యమైనటువంటిదిగా తెలియజేస్తున్నాను. భద్రాచలంలో జరిగేటువంటి రాముల వారి కళ్యాణానికి మిగతా చోట్ల జరిగేటువంటి కళ్యాణానికి ఉన్నటువంటి తేడా చాలా విశేషమైనది. ఎందుకంటే చాలా చోట్ల కళ్యాణం జరుగుతున్నప్పటికీ అక్కడ చెప్పేటువంటి సంకల్పాలకి భద్రాచలంలో జరిగేటువంటి సంకల్పాలకి చాలా తేడా ఉంది. ఇదే ముఖ్యంగా మనం గమనించాలి. భద్రాచలంలో చేసేటువంటి రాముల వారి కళ్యాణంలో రాముల వారికి చేసేటువంటి గోత్రాలతో చేసేటువంటి కళ్యాణానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అసలు భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణంలో మహాసంకల్పం అంటారు. అది అభిజిత్ సమయంలో చెప్పేటువంటి ఆ సంకల్పానికి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఎవరైతే ఆ సంకల్పాన్ని వింటారో వారి యొక్క దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి. ఎందుకంటే రామచంద్రమూర్తిని సీతాదేవి యొక్క కళ్యాణం జరిగేటప్పుడు రామదాసులు వారు ఆయనే సీతామాతకి తండ్రిగా భావించి, అందుకని అమ్మవారికి అక్కడ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఆ సూత్రాల్లో 3 సూత్రాలుగా ఉండడం, అందులో ఒకటి జనక మహారాజుకి సంబంధించినటువంటిదిగా, ఒక మంగళసూత్రం వచ్చి దశరథుడికి వంశానికి సంబంధించినటువంటిదిగా, ఇంకొకటి 3వది ఏదైతే ఉన్నదో అది రామదాసుకి సంబంధించినటువంటిగా, అలా 3 ఉండడం, ఆ 3 సూత్రాలతో ఉన్నటువంటి ఆ మాంగళ్య ధారణ అక్కడ జరగడం విశేషం. ఇదే కాకుండా మిగతా చోట్లతో మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు రాముల వారి యొక్క ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటిది చెప్పుకోకుండా సీతాదేవికి సౌభాగ్య గోత్రముగా చెప్పడం, రాముల వారిని అచ్యుత గోత్రంగా చెప్పడం ఇక్కడ చాలా విశేషం. ఈ రకమైనటువంటి గోత్రాలతో ఇక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారి యొక్క కళ్యాణాన్ని విశేషంగా చేయడం, అందులోనూ ఈ కార్యక్రమాన్ని పుణ్యవాచనంతో ప్రారంభం చేసి వారి యొక్క గోత్రాలు వంటివి సంకల్ప సహితంగా చెప్పుకుని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి దేవస్థానం వద్ద నుంచి వచ్చినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి ఇదంతా కూడా ప్రజలందరి ముందు కూడా ఈ కళ్యాణాన్ని చేయడం. ఇది భద్రాచల దేవస్థానంలో జరిగేటువంటి కళ్యాణానికి మిగతా చోట్లకి ఈ యొక్క వ్యత్యాసం ఉన్నది మాత్రం మనం గమనించాలి. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇలా మహాసంకల్పాన్నితో కూడినటువంటి ఈ కళ్యాణాన్ని ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో గనక ఎవరైతే వింటారో, ఆ యొక్క కళ్యాణాన్ని చూస్తారో వారి జన్మ తరిస్తుంది. వారికి రాముల వారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క పాపాలు నశిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కళ్యాణ రాముని యొక్క అనుగ్రహం కలగాలని మాత్రం రామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.